రాజీనామా మేము కూడా రాజీనామాకు సిద్ధమని ఒక మాట మాట్లాడండి. రేపు అసెంబ్లీ సాక్షిగా కూడా కేసీఆర్ రాడు, ఎందుకు రావట్లేదు, పోనీ రాలేదు, ఇదంతా కూడా 2-3 రోజులు చర్చ జరుగుతుంది కదా. కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది వాస్తవాలని కేసీఆర్ ఎందుకు చెప్పలేకపోతున్నాడు? నా అంకెలు తప్పు, కేటీఆర్వి హరీష్ రావు నిజమని ఒక మాట చెప్పావే కదా, ఒక పలుకు పలుకోవచ్చు కదా, ఏ నోటి ముత్యాలు రాలేవు కదా. ఇప్పటికైనా బుద్ధిగా ఉండడం చెప్తా ఉన్నా, ఇప్పటికైనా కొంత నిజాయితీగా మాట్లాడని చెప్తున్నా. ఎన్నిసార్లు ఇంకా మభ్యపెట్టే మాట్లాడతారు? రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండ్రు. ఇలా నెలకు 6,000 కోట్ల రూపాయల వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంది. మీరు గొప్పగా పరిపాలన చేసినది ఇప్పటిదాకా ప్రచారం చేసుకుంటారో అది వాస్తవం కాదు. ఇప్పటికైనా మీరు దీనిపైన మొదలు, నేను నిన్న కూడా చెప్పిన, ఈరోజు ఉదయం కూడా చెప్పిన, ఇది మీరు రుజువు చేయలేకపోతే, మీరు చెప్పింది వాస్తవమైతే మీది అబద్ధమని నేను రుజువు చేసిన. దీనిపై నేను అడిగిన సమాధానం చెప్పలే. కేటీఆర్ నుంచి కూడా రాలే, కేసీఆర్ నుంచి స్పందన రాలే. దీనికి ఖర్చు ఎంత తెలకాయదండి? నిజాయితీ ఉంటే 5 పైసలు కావచ్చు, 10 పైసలు కావచ్చు. ఎందుకు నేను అడిగిన దానిపైన, నేను రాసిన దానిపైన వివరణ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇస్తలేరు? నిజం తెలిసిపోయింది కదా, ఎవరి పౌరుషమో ఎవరి విషయం తెలిసిపోయింది కదా. నేను అడిగిన దానిలో ఒక్క దానికి కూడా సమాధానం లేదు. ఇక కనపడుతూనే ఉంది వాటిలో, ఇంకా ఏడు మాట్లాడితే ఏం మాట్లాడు, బొంద మాట్లాడు, ఏం మాట్లాడు. ఇది దొంగ అని అరిచినట్టుగా ఉంటుంది. తలకాయ కోసి ముందర పెడితే కాదు పుచ్చకాయ ఏమంటారే, పట్టినోడు పరకంటే కాదు జల్లు అన్నాడంట. హరీష్ రావు అంటాడు, కేటీఆర్ అంటాడు. అరే నేను స్పష్టంగా దానిపైన తెలుగు రాదా, ఇంగ్లీష్ పంపాలా, ఉర్దూలో పంపండి, పంపుతా. వెరీ బ్యాడ్, బాధ అనిపిస్తుంది. ఇంత ఉద్యమం జరిగి ఇంతమంది ప్రాణత్యాగాలు చేస్తే ఇది నిర్వాకం. నిజాలు చెప్పడానికి కూడా వాళ్ళకు ధైర్యం లేదు. వాళ్ళు తోక పొడిచిండ్రు. ఏదైతే మాట్లాడినరో పౌరుషం ఉందా, రోషం ఉందా, చీముందా, రక్తం ఉందనేది అది వాళ్ళకు వర్తిస్తుందా, నాకు వర్తిస్తుందా? నిజంగానే నాకు తప్పు ఉంటే నేను మళ్ళీ ఎందుకు పొద్దున 11 కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టినా, మళ్ళీ వచ్చి ఎందుకు ఇక్కడ కూర్చున్నా, ఎందుకు వాళ్ళ కోసం 3 కుర్చీలు పెట్టినాం ఇక్కడ? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఫస్ట్ ఇన్నిసార్లు మాట్లాడితే కూడా మళ్ళీ అదే మాట మాట్లాడితే ఎట్లా? అరే మీది ఇప్పటికి కూడా మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీ చెప్పిన లెక్కలు తప్పు అని రుజువు చేసినా మీకు లెటర్ ఇచ్చినా నేను రాజీనామా కట్టుబడినా అన్న. మీరు కూడా అదే మాట, ఒక మాట ఎందుకు చెప్తలేరు అంటున్నా. మా లెక్కలు తప్పైతే మేము రాజీనామా చేస్తామని మీ ఇద్దరి బావబామర్దుల నోటి నుంచి ఎందుకు ఆ మాట వస్తలేదు అంటున్నా. రావాలి కదా, ఎందుకు వస్తలేదు అంటే ఇది బురదలిపోదామనా, మా ప్రతిష్టను భంగం చేయాలనా? మీ నుంచి కాదు, మీ తాత ముత్తాతల నుంచి ఎవరే, మీరు కాదు ఎవరు కూడా. థ్యాంక్ యూ.
కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి 4 పేజీ లెటర్ రాసిన.